సెకండ్ మ్యారేజ్ సిరీస్ ఈటీవీ వింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నిజానికి ఈ సిరీస్ జూన్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఫస్ట్ అనౌన్స్ చేశారు. కానీ సడన్గా ఎలాంటి ప్రాపర్ అనౌన్స్మెంట్ లేకుండా పోస్ట్పోన్ చేసి మళ్ళీ జస్ట్ 4 days బ్యాకే ఈ రోజు రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. ఈటీవీ విన్లో ఇలా రిలీజ్ డేట్స్ని లాస్ట్ మినిట్లో మార్చడం అనేది ఫస్ట్ టైం ఏం కాదు. ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తారో కూడా అర్థం కాదు. సరే ఎనీవే, ఇప్పుడు ఈ సిరీస్ ఫైనల్లీ స్ట్రీమింగ్ వచ్చింది. ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 20 to 30 minutes అలా ఉంటుంది. రొమాంటిక్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ సిరీస్లో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, ఆకాష్ అండ్ చాందిని ఇద్దరు రీసెంట్లీ మ్యారేజ్ చేసుకుంటారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఇది సెకండ్ మ్యారేజ్. ప్రీవియస్ మ్యారేజెస్ వల్ల వచ్చిన మెమొరీస్, ట్రామాస్, ఇమోషనల్ బ్యాగేజ్ని క్యారీ చేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరికొకరు ఎలా అర్థం చేసుకున్నారు, ఆ పాస్ట్ని ఎలా ఓవర్కమ్ చేసి హ్యాపీ లైఫ్ బిల్డ్ చేసుకున్నారు అనేది ఈ సిరీస్లో మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సిరీస్ స్టార్టింగ్ నుంచి సింపుల్గా అండ్ ప్లెజెంట్ టోన్లో స్టార్ట్ అవుతుంది. అన్నెసెసరీ డ్రామా లేకుండా కామెడీ అండ్ రొమాన్స్ని బ్యాలెన్స్ చేస్తూ స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎక్కడా పెద్ద బోరింగ్ ఫీలింగ్ అనేది రాకుండా స్మూత్గా ఎంగేజ్ చేస్తుంది. కామెడీ కూడా ఓవర్గా ఫోర్స్ చేసినట్టు అనిపించదు. సిచ్యువేషన్కి తగ్గట్టు న్యాచురల్గా వస్తుంది కాబట్టి చాలా సీన్స్లో స్మైల్ తెప్పిస్తుంది. రొమాన్స్ని కూడా డీసెంట్గా హ్యాండిల్ చేశారు. మెయిన్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కాబట్టి ఇమోషనల్ మూమెంట్స్ కూడా న్యాచురల్గా కనెక్ట్ అవుతాయి. సిరీస్లో క్యారెక్టర్స్ ఎక్కువే ఉండవు. మ్యాక్సిమం స్టోరీ హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ మీద రివాల్వ్ అవుతూ ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరి జర్నీ మీద మనకి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ లీడ్ కింద చేసిన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు చాలా న్యాచురల్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సపోర్టింగ్ గా స్క్రీన్ టైం తక్కువగానే ఉన్నా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. విజువల్ సింపుల్గా ఉన్నా స్టోరీ మోడ్కి బాగా సెట్ అవుతాయి. డైరెక్టర్ కూడా ఎక్కడ అన్నెసెసరీ ఎలివేషన్స్, ఫోర్స్డ్ ఇమోషన్స్ లేకుండా సింపుల్ అండ్ నీట్ నరేషన్తో సిరీస్ని ప్రెజెంట్ చేశారు. అదే ఈ సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక కామ్ అండ్ ప్లెజెంట్ రొమాంటిక్ డ్రామా చూసావరా అని అనిపించింది. పెద్ద ట్విస్ట్ అండ్ హై మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ సింపుల్గా ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ స్టోరీ చూడాలనుకుంటే మాత్రం ఈ సిరీస్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదని అడిగితే ఎస్, సిరీస్లో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ సిరీస్ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్లో మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.